ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏపీ ఈసెట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ టైంలో ఎవరైతే ఏమైనా ఆప్షన్స్ని ఎడిట్ చేయడానికి ఎస్ అని అయితే పెడతారో, అంటే మన డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి ఎస్ పెడతారో, సో వాళ్ళకి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత సో ఎర్రర్ 500 అనేది వస్తుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నట్టే అండ్ ఎర్రర్ అక్కడ వాళ్ళు ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది కదా. ఇది డీటెయిల్స్ అనేది, అంటే ఈ ఎర్రర్ అనేది ప్రతి ఒక్కరైతే ఫేస్ చేస్తున్నారు. అంటే ఎవరైతే మన డీటెయిల్స్ని ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఎస్ పెడుతున్నారో సో వాళ్ళందరూ అయితే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అనమాట. మనకు చాలా కామెంట్స్ కూడా రావడం జరిగింది ఇదే దాంట్లో. ఇప్పుడు మనకు మెయిన్గా ఆ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకరికే వచ్చింటే, అంటే మీరు చేసే టైంలో మీ ఒక్కరికే వస్తే అది మీ ప్రాబ్లం. బట్ ఇది అందరికీ వస్తుంది. అంటే చాలామందికి ఎవరైతే ఎస్ పెట్టి డీటెయిల్స్ ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తున్నారో సో ఆ టైంలో అండ్ ఎర్రర్ అక్కర్డ్ వైల్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అనేది అయితే మనకు కంపల్సరీ ఇది ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. దీనికోసమే నేనైతే ఏపీ ఈసెట్ టెక్నికల్ టీమ్కి అయితే మనం కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లం అనేది ఆఫ్టర్నూన్ లోపు అయితే రిసాల్వ్ అవుతుంది, అప్పుడు ఒకసారి చెక్ చేయండి అన్నారు. ఒకసారి మీకు ఆడియో కూడా వినిపిస్తా, నేను ఏదైతే కాల్ మాట్లాడానో సార్ ఒకసారి ఆడియో వినండి. మ్యామ్ అర్థం కాలేదు మ్యామ్. ఆఫ్టర్నూన్ చెక్ చేసుకోండి. అంటే ఇంకా అది ఎర్రర్ అలానే వస్తుంది మ్యామ్ అందరికీ ఒకేలా? ప్రెసెంట్ అయితే ఎర్రర్ వస్తుంది కదండి మీకు, అందుకని ఆఫ్టర్నూన్ చెక్ చేసుకోండి అవుతుంది అని చెప్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఆడియో అయితే విన్నారు కదా. సో ఆ మేడం చెప్పిన ప్రకారం మనకైతే ఈ ఎర్రర్ అనేది ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది. సో ఈ ఎర్రర్ సాల్వ్ అవ్వడానికి అయితే, అంటే మనకి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అనేది సొల్యూషన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లోపు అయితే వాళ్ళు ఇస్తామన్నారు. సో మీరు ఇప్పుడు ఎవరైతే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత, అంటే డీటెయిల్స్ ఎడిట్ ఆప్షన్ ఎస్ పెట్టుకొని దాని తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తా అంటే ఈ ఎర్రర్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో సో వీళ్ళంతా మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ వరకు అయితే వెయిట్ చేయండి. బట్ ఇలాంటి టైమ్స్లో మాత్రం మీరు రావట్లేదని చెప్పేసి టెన్షన్ తీసుకొని రాకపోయినా వెంటనే ట్రై చేయడం వల్ల ఎటువంటి సొల్యూషన్ ఉండదు. మీరైతే ఒకవేళ అలాంటప్పుడు మన అప్లికేషన్ అనేది ఏదైనా జరగచ్చు. సో అందుకోసమే అలా వస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి ట్రై చేయండి. బట్ వెంటనే ట్రై అయితే చేయకండి, ఎందుకంటే ఏదైనా ఎర్రర్ అనేది అక్కర్ అయిందనుకో బట్ మన తర్వాత మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో ఈ ఎర్రర్ అనేది మన సైడ్ నుంచి ప్రాబ్లం కాదు, ఇది సర్వర్ సైడ్ ప్రాబ్లం. సో వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది. దీనికి సొల్యూషన్ వచ్చేసి మనకు కంపల్సరీ ఆఫ్టర్నూన్ అయితే ఇస్తామన్నారు కదా. సో అందుకోసం అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి మీరు కంపల్సరీ. ఇప్పుడు నేను కాల్ మాట్లాడిన టైం వచ్చేసి అది వచ్చేసి మార్నింగ్ 10 or 12లో మాట్లాడాను. సో అప్పటి నుంచి మనకు ఆఫ్టర్నూన్ ఉన్నారు కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అప్రాక్స్ 3 o'clockలో పడింది. సో అందుకోసమే మీరు ఈ 3 o'clock నుంచి ఈవినింగ్ 6 తర్వాత ఒకసారి అయితే ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళు కొంచెం అవన్నీ చేయడానికి టైం పడుతుంది కాబట్టి. బట్ ఇలా ఎర్రర్ రావడం వల్ల ఏం టెన్షన్ అయితే తీసుకోకండి, ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది బట్ నాదైతే కాలేదు, ఇలా ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయగా నాకు ఇట్లా ఎర్రర్ వస్తుందని చెప్పేసి కొంతమంది టెన్షన్ తీసుకుంటుంటారు. సో అలా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమి లేదు. బట్ ఇది వచ్చేసి ఎర్రర్ వాళ్ళ సైడే ఉంది కాబట్టి సో వాళ్ళే సాల్వ్ చేస్తామన్నారు. వాళ్ళు సాల్వ్ చేసేంత వరకు కొంచెం వెయిట్ ఉండండి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. మీరు ఒకవేళ తొందరపడి అప్లికేషన్ వెంటనే అవ్వాలని చెప్పేసి కొడుతూనే ఉంటే అలాంటప్పుడు మన అప్లికేషన్ ఏదన్నా మధ్యలో స్ట్రక్ అయిపోతే చాలా ఇబ్బంది అనమాట. సో అలా సక్సెస్ఫుల్ కాదు, ఇలా రిజెక్ట్ కాదు. సో అలాంటప్పుడు మనం మరీ వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో అందుకోసమే ఆ ప్రాబ్లం ఎందుకని చెప్పేసి మీరైతే కంపల్సరీ వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్ వస్తే నేను వెంటనే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో నేను వీడియో పెట్టిన వెంటనే మీ వరకు రావాలంటే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్డేట్ వచ్చిన తర్వాత, అంటే ఏదైతే వర్క్ అవుతుందో ఆ వర్క్ అయిన తర్వాత వెంటనే మీకైతే నేను అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అండ్ ఇంకా ఇదే కాకుండా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే వీడియో కింద కామెంట్ కూడా చేయండి, మనం తర్వాత దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అలానే ఎవరైనా ఇంకా మన ఏపీ ఈసెట్కి సంబంధించి ఒక గ్రూప్ కూడా క్రియేట్ జరిగింది, వాట్సాప్ కమ్యూనిటీ. దాంట్లో ఎవరైనా జాయిన్ కాకపోతే ఒకసారి జాయిన్ అవ్వండి. దాని లింక్ వచ్చేసి మన ఛానల్ బయోలో ఉందన్నమాట. సో ఒకసారి అయితే జాయిన్ అవ్వండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.